ఏమిటి 3 గంటలు సరిపోతుందని కోదండరెడ్డి గారు అంటున్నారు, మీరేమో చాలదంటున్నారు. మీటర్ల విషయం మీద కూడా చర్చ జరుగుతూ ఉంది. ఏమిటి మీ వాదన? సంక్షిప్తంగా చెప్పండి, మిగతా అంశాల్లో కూడా వెళ్ళాలి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కొమ్మినేని గారు మీకు, అదేవిధంగా పోరెడ్డి కిషోర్ రెడ్డి గారికి, ఇందిరా గారికి, సాక్షి న్యూస్ ప్రేక్షకులకు. సార్ అసలు థర్డ్ డిస్కమ్ అనే దానికి పర్మిషన్ లేదు అని చెప్పేసి నిన్న ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సార్, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఈఆర్సీ ముందట 3 గంటల కరెంటు చేయాలని చెప్పేసి ప్రకటించింది. అది కాంగ్రెస్ పార్టీ వైఖరి కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వైఖరి కూడా. గతంలో అమెరికా పోయినప్పుడు ఎన్ఆర్ఎస్ మీటింగ్లో కూడా ఇదే మాట చెప్పడం జరిగింది. 3 గంటల కరెంట్ చాలు, నిరంతర విద్యుత్ వద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు డేంజర్ బెల్స్ ఏంటంటే అన్ని ట్రాన్స్ఫార్మర్ల దగ్గర దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర మొత్తం అక్కడ మీటర్లు పెడతా అని చెప్పేసి ఒక కుట్ర జరుగుతుంది సార్. మీటర్లు పెడుతుందంటే కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఫాలో కావడం జరుగుతుంది. ఎందుకంటే మన యూపీలో చూసాం మనం, మొత్తం రీఛార్జబుల్ మీటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రోడ్డు మీద పోసినటువంటి దాఖలాలు. కాబట్టి కేంద్రం ఏ నిర్ణయం అయితే తీసుకుందో ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత శ్రీకాకుళంలో వాళ్ళు రీఛార్జ్ మీటర్లు పెట్టడం జరిగింది. ఈరోజు అక్కడ బీజేపీ టీడీపీ అలయన్స్ ఏదైతే చేస్తుందో ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ అలయన్స్ కూడా అదే చేస్తుంది. టీడీపీ వాళ్ళు వ్యతిరేకించారు. లోకేష్ గారు అయితే స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఆయన గవర్నమెంటే నడుపుతుంది. సరే, ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, అక్కడ టీడీపీ బీజేపీ ఏది చేస్తుందో ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ కూడా అదే చేస్తుంది. అక్కడ అలయన్సే, ఇక్కడ అలయన్సే. కాబట్టి రెండు కూడా చేస్తుంది అదే. ఇప్పుడు మనం అడుగుతుంది ఏంది, మీరు ఏదైతే ఇస్తున్నారో దాన్ని మొత్తాన్ని కూడా సబ్సిడీని ఎత్తివేసే ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. 3 గంటల కరెంట్ అంటే ఇంకొక మాట ఏంటంటే, గతంలో ఓల్డ్ సిటీని అదానీ కంపెనీకి బిల్డింగ్ కలెక్షన్ చేసుకోవడానికి అదానీ కంపెనీకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఈ దేశంలో జరుగుతున్నటువంటి కుట్ర ఫార్మర్స్ మీద. ఎందుకంటే రైట్ ఆఫ్ ఇస్తున్నటువంటి కంపెనీల గురించి, కార్పొరేట్ కంపెనీల గురించి మనం మాట్లాడట్లేదు. ఎందుకంటే లక్షలాది రూపాయలు కార్పొరేట్ కంపెనీలకు రైట్ ఆఫ్ ఇచ్చే రైటు కేంద్ర ప్రభుత్వాలకు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు. కానీ ఫార్మర్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకు ఫార్మర్కి ఏది ఇవ్వాలన్నా కానీ మనసు ఒప్పట్లేదు. రైట్. కాబట్టి ఈరోజు జరుగుతున్నది ఏంటంటే, ఒకటి దేశంలో స్మార్ట్ మీటర్లు పెట్టడం, రీఛార్జ్ అంటే అయితే సెల్ ఫోన్ మనం మాట్లాడుకుంటే ప్రీపెయిడ్ చేసుకుంటే ఛార్జింగ్ అయిపోగానే దాని పైసలు అయిపోగానే ఫోన్ చేసుడు బంద్ అవుతుంది కదా. అట్లనే ఒకటి రీఛార్జబుల్ మీటర్లు పెట్టడం నెంబర్ 1. నెంబర్ 2 బాయిలకాడ మీటర్లు పెట్టడం. ఆ బాయిలకాడ మీటర్లు పెట్టడంతో రైతుల దగ్గర పైసలు వసూలు చేసే కార్యక్రమం. కాబట్టి ఈ 2 అంశాలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీరియస్గా ముందుకు తీసుకుపోతుంది. అయితే ఇది ఎందుకు తీసుకుపోతుంది, ఇది ఒక మాట. ఎందుకు తీసుకుపోతుంది అంటే, గతంలో బాయిలకాడ మీటర్లు పెట్టాలని చెప్పేసి కరెంటు ఛార్జీలు పెట్టినప్పుడు 2000 సంవత్సరంలో బషీర్బాగ్లో కాల్పులు జరిగి 3 అది తెలంగాణ ఛార్జీలు పెంచినప్పుడు జరిగింది సార్. అయితే అది ప్రపంచ బ్యాంకులు ఒప్పందంలో భాగంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏదైతే అమలు చేసిండో, ఈరోజు మళ్ళీ ప్రపంచ బ్యాంక్ దగ్గరికి మనం మూసీ రివర్ ఫ్రంట్ అనో అవ్వనో ఇవ్వనో అప్పులకు పోతున్నాం కదా. గతంలో మీరు ఏదైతే కండిషన్ పెట్టారో దాన్ని మేము ఇప్పుడు యాక్సెప్ట్ చేసినాం, దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. మళ్ళీ ఇప్పుడు మీ ప్రపంచ బ్యాంకు ఒప్పందాలకని కట్టుబడి ఉంటామని చెప్పేసి దాంట్లో భాగంగానే ఈరోజు జరుగుతున్నటువంటి కుట్ర. కాబట్టి ఆ పక్క రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, 2 కూడా కలిసి ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టడానికి కుట్ర జరుగుతుంది. రైట్. కిషోర్ గారు చెప్పండి, 3 గంటలు చాలని కోదండరెడ్డి గారు చెప్పారంటే మీ వాదన ఏమిటి దీంట్లో? ఆడియో మ్యూట్లో ఉన్నట్టున్నారు, దయచేసి సంక్షిప్తంగా మాట్లాడితే మేజర్ అంశాల్లోకి మళ్ళీ వెళదాం. కొంచెం డిస్టర్బెన్స్ వస్తాను సార్, మీ ఆడియో ప్రాబ్లం వస్తాను సార్, మళ్ళీ మాట్లాడదాం. శోభన్ ఇందిరా గారు చెప్పండి, ఏమిటి టీఆర్ఎస్ వారి వాదన ఎట్లా కౌంటర్ చేస్తారు? 3 గంటలు కరెంట్ సరిపోతుందని మీరు ఎట్లా అంటారు? ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు అలాగే సాక్షి ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ సార్. సో తను చెప్పినటువంటి విషయాన్ని ఒక కాంట్రవర్సీ లైన్ వైపుకి తీసుకునే ప్రయత్నం చేసినట్టుగా కనబడుతుంది. ఎందుకనంటే, అగ్రికల్చర్ పైన సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి కోదండరెడ్డి గారు రైతులని ఇబ్బంది పెట్టేటువంటి స్టేట్మెంట్స్ ఆయన లైఫ్ లో ఎన్నడూ కూడా చేయరన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైతుకి ఇవ్వాల్సినటువంటి పవర్, నాణ్యమైనటువంటి వాల్యుబుల్ పవర్ ఉండాల్సినటువంటి అవసరం ఉండింది. సో అది 3 ఫేజ్ పవర్ కాకుండా 2 ఫేజ్ పవర్ వచ్చినప్పుడు మోటార్లు నడిచే పరిస్థితి ఉండదు. గత ప్రభుత్వంలో 24 గంటలు అని చెప్పి చాలా ప్రజల్ని మోసం చేసినారు. 24 అవర్స్ పవర్ అనే పేరుతోనే ఉండేది తప్ప దాంట్లో
100% నాణ్యమైన క్వాలిటీ పవర్ లేకపోవడం అనేది ఒక విషయం అయితే, రెండవది డిస్కిమ్ల పేరుతోటి దాదాపు 31,654 కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసిన్నారు. ఆ డిస్కిమ్ల బకాయిలు పెట్టున్నారు. సో 2014 మేము తెలంగాణ ఇచ్చినప్పటికీ ఆ రోజుకు ఉన్నటువంటి 1,516 కోట్ల రూపాయలు కాస్త 31,000 కోట్ల రూపాయలకు పెరిగింది. డిస్కిమ్లతోటి అదనపు భారము రైతుల పైన మోపినారు. ఇవన్నీ ఇబ్బందిగా ఉన్నటువంటి ఉద్దేశంతో నిన్న ఓపెన్ గా ప్రజాసేకరణ ప్రజాభిప్రాయం జరుగుతున్నటువంటి సందర్భంలో మాట్లాడినవి. సో 3 గంటలే ఉండాలి అని అనుకుంటే పవర్లు 3 గంటలు అనేది ఎవరు చెప్పరు సార్. ఎందుకనంటే రైతుకు ఏ సందర్భంలో ఎప్పుడు నీళ్ళు అవసరం, ఎప్పుడు పవర్ అవసరము, మోటార్లు ఎప్పుడు పనిచేయాలి, తనకి ఒక ప్రణాళిక అనేది ఉంటుంది. అంటే మరి కాదు, నమస్తే కాదు, నిన్న ఈఆర్సీ మీటింగ్ లో ఈ కోదండ రెడ్డి గారు చెప్పారని కదా, కోదండ రెడ్డి గారు అక్కడే కదా చెప్పింది, రైతు కమిషన్ చైర్మన్ గా 3 గంటలు కరెంట్ చాలు అని చెప్తాను సార్. సార్ మీకు సందర్భం చెప్తా. అక్కడ అన్నటువంటి సందర్భంలో ఏంటి అని అంటే, కంటిన్యూటీగా 3 అవర్స్ పవర్ ఉంటే తను వేసే అటువంటి పంటకి నీళ్లు అందుబాటులో ఉంటాయన్న ఉద్దేశంతో చెప్పారు. రైతుకి భారం కాకుండా ఖర్చు తగ్గించే విధానంలో భాగంగా చెప్పారు తప్ప దీనిని ఒక రైతుకి నష్టం చేసే విధంగా కోదండరెడ్డి గారు, ఎందుకంటే ఆయన ఎందుకంటే స్వతహాగా వ్యవసాయం చేసేటువంటి వ్యక్తి సార్, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ప్రజాక్షేత్రంలో ప్రజల అభిప్రాయ సేకరణ తీసుకొని తను చెప్పేటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాబట్టి అతని వ్యాఖ్యలు పూర్తిగా మనం ఇక్కడ వక్రీకరించి రైతులకి కాంగ్రెస్ పార్టీ ఏదో అన్యాయం చేసే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ వాళ్ళు సంకల్ గుద్దుకుంటూ పదే పదే దీనిని నెగిటివ్ ప్రచారం చేస్తూ రైతు వ్యతిరేకులు అనే విధంగా మీరు ముద్రించాలనుకుంటే అది ఒక వ్యక్తిగా మాట్లాడినటువంటి అంశాలను మీరు గమనించండి. ఏ కంటెస్ట్ లో చెప్పినారు, ఎందుకు చెప్పినారు, దీనివల్ల ఏం జరగబోతుంది అన్నదానికి. ఎందుకంటే మీరు గతంలో 30,000 కోట్ల రూపాయలు అప్పు చేసినప్పుడు ఈ పవర్ అనేది ఈ డిస్కిమ్ల పేరుతోటి మీరు కోట్ల రూపాయలు పవర్ తక్కువగా వస్తున్నప్పుడు దాన్ని 3 రూపాయలకు వచ్చి కొనుగోలు చేయకుండా ఛత్తీస్గఢ్ వైపు 11 రూపాయలకి మీరు పర్చేజ్ చేసినాడు. దీనివల్ల ఈ భారం ఇవాళ ఎవరు వచ్చింది? ఇవన్నీ ఉద్దేశాలతో చెప్పండి. దీన్ని వేరే విధంగా 3 రూపాయల 94 పైసలు కొన్నాం, అంతకంటే తక్కువ ధరగా ఎవరైనా కొన్నారా అని చెప్పేసి మిమ్మల్ని అడిగినాం. ఏమైంది మీ కమిటీ రిపోర్ట్ ఏమైంది? నేను ఒకటే అడుగుతున్నా, మీరు 11 రూపాయలు అన్నారు కదా, మీ దగ్గర కాగితం ఉంటే చూపెట్టు. నేనేమంటున్నా, ఛాలెంజింగ్ మీ దగ్గర ఛాలెంజ్ కాదు, ఛాలెంజ్ చేయాలా పారిపోవాలి. 3 గంటలు అని చెప్పింది కోదండ రెడ్డి గారు. ఇప్పుడు వీడియో ఫుటేజ్ చూపిస్తా. నెంబర్ 1, నెంబర్ 2 వచ్చేసి జగదీశ్వర్ రెడ్డి గారిని సవాల్ విసిరినాము. ప్రభుత్వం మీరు ఉండి జగదీశ్వర్ రెడ్డి గారు ఎందుకు సవాల్ విసురుతారు? ఇవన్నీ ఒకటి వితండవాదం చేసింది ఎవరు? మీ దగ్గర ఉంటే ప్రూఫ్ ఉంటే చూపెట్టు. అరే మీ దగ్గర కాగితం ఉందా? మీరు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనం ఆ వాక్యాలకి కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. పొరపాటున ఒకవేళ బట్ట కాల్చి మీదేసి మీకు బురద అంటిస్తున్నా, మీరు అడుక్కోండి అంటే తప్పులు నువ్వు సార్. విద్యుత్ కి సంబంధించి 3 గంటల కరెంట్ కాదు, 24 గంటల కరెంట్ ఇస్తారా? చెప్పండి, వైఖరి చెప్పండి, మీ కాంగ్రెస్ వైఖరి చెప్పండి. 24 గంటల కరెంట్ ఇస్తారా, 3 గంటల కరెంట్ ఇస్తారా? ఒకటే క్వశ్చన్. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేశంలోనే ఉచిత కరెంటు అందజేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. అది రాజశేఖర రెడ్డి గారి హయాంలో పీరియడ్లో దేశవ్యాప్తంగా ప్రస్తావన తెచ్చారు కాబట్టి. ఇందిర గారు ఒక్క నిమిషం, ఆ ప్రస్తావన తేకపోతే నేను అడగకపోతున్నామో, మీరు ఆ ప్రస్తావన తెచ్చారు కాబట్టి అడగాల్సి వస్తా ఉంది. ఎన్టీ రామారావు గారు 50 రూపాయలకి హార్స్ పవర్ ఇచ్చారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉచిత కరెంట్ అమలు చేశారని రేవంత్ రెడ్డి గారు చెప్పడం ఏంటండి? కొంచెం చెప్పండి. అట్లాంటివి చెప్పకుండా ఉంటే మంచిది. అట్లాంటి మా ఓటాల్లో మేము అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి ఉచిత విద్యుత్ వేరు, అప్పట్లో 50 రూపాయల కరెంటు ఏమంటారు హార్స్ పవర్ 50 రూపాయలకి ఇచ్చింది కథ వేరు. పైగా అచ్చగా రాజశేఖర రెడ్డి గారి జీవితం అంతా తెలుగుదేశం మీదను ఎన్టీఆర్ ప్రభుత్వం మీద పోరాడితే మీరు ఎన్టీఆర్ స్ఫూర్తి తీసుకుని రాజశేఖర రెడ్డి గారు పనిచేశారని చెబితే ఎట్లా? రాజశేఖర ఏమండి మీరు అడిగినారో నన్ను అలో చేయాలి. ప్లీజ్ ఊరికే సంక్షిప్తంగా చెప్పండి. డెఫినెట్లీ సార్. నేను ఏమంటానంటే
ఎన్టీఆర్ రాజశేఖర రెడ్డి గారికి ముందు ఎన్టీఆర్ గారు పాలించినారు ఈ రాష్ట్రంలో, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. రాజశేఖర రెడ్డి గారి ముందు ఎన్టీ రామారావు కాదండి, చంద్రబాబు నాయుడు గారు. దానికన్నా ముందు సార్ దానికన్నా ముందు చెప్పారు. ఎన్టీ రామారావు. దాంతో బాగా చెప్తున్నా. ఇవాళ ఈ దేశంలో మాట్లాడు. తెలుగు రాష్ట్రాల గురించి ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకోవాలంటే ఎన్టీఆర్ గురించి మాట్లాడతాము, రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతాం. కానీ 100% మీరు కూడా అట్లా మాట్లాడుతున్నారా? నాకు అరే ఆశ్చర్యం సార్, వేసింది. పివి నరసింహరావు కంటే గొప్పవాడు ఎన్టీ రామారావు అని అడుగుతున్నారు చాలా మంది. సార్ మీరు వినండి, నన్ను పూర్తి వినట్లేదు, నన్ను కట్ చేస్తున్నారు మధ్యలోనే. నేనేమంటున్నా, ఎన్టీ రామారావు చేసినటువంటి ఉచిత బియ్య పంపిణీ అయినా ఆయన ఉచిత బియ్యం కాదండి, 2 రూపాయలు ఉచిత బియ్యం ఇచ్చింది కాంగ్రెస్ వాళ్ళైతే మీరు ఆయన చెప్తారు ఆయన 2 రూపాయలు బియ్యం మాట్లాడనివ్వండి సార్. మీకు తెలియదు. మీరు తప్పు చెప్పినప్పుడు సరి చేయాలి కదా. కాదు మీకు తప్పు చెప్పినప్పుడు సరి చేయాల్సిన ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం ఇస్తే కాంగ్రెస్ టైంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో అనుకుంటారు రూపాయికి, తర్వాత బీజేపీ వాళ్ళు వచ్చిన 2 రూపాయల బియ్యం పథకం అయి ఉండొచ్చు, ప్రజల పట్ల కొన్ని తీసుకున్నటువంటి విషయాల పట్ల ఉండొచ్చు, మనం ఈ రోజు మాట్లాడుకుంటాం. అవునా? 100%. ఇంకొక సమాచారం మీ దృష్టికి తీసుకొస్తా. ఒక్క నిమిషం ఇందిర గారు, మీ సమాచారం కోసం మిమ్మల్ని నేను తక్కువ చేయట్లేదు, తప్పు అంటలేదు. విజయ్ భాస్కర్ రెడ్డి గారు ₹1.90 ఇచ్చారు. ఆ సంగతి పోయింది. మొత్తం అంతా 2 రూపాయలు ఎన్టీ రామారావు గారిదే వచ్చిందని ప్రచారం అవుతుంది. ఆయన తీసుకొచ్చిన మాట వాస్తవం. కానీ ఆయనకంటే ముందుగా కాదు మీకు కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ సమాచారం లేకపోతే దయచేసి తెలుసుకుని మాట్లాడితే మంచిది. చరిత్రను వ్యక్తీకరించకూడదు కదా. తెలుగుదేశం పార్టీ కాదు ఒక్క నిమిషం. ఎన్టీ రామారావు గారు 2 రూపాయల బియ్యం అని ఇస్తానని చెప్పినప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు నేను ₹1.90 ఇస్తానని చెప్పి ఆయన ఇచ్చారు. ఆ విషయాన్ని మర్చిపోతే ఎట్లా అనేది నా పాయింట్. మీ కాంగ్రెస్ వాళ్ళు మీ కాంగ్రెస్ నేతలనే మర్చిపోతే ఎట్లా అనేది ఒక చర్చ. సార్ నేను ఆ విషయంలో నేను తప్పు పట్టట్లేదు. రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ఒకరు చేసినప్పుడు దానికి బెటర్ గా ఇంకొకరు చేయాలని ఇంకొక పార్టీ అనుకోవడం సహజ సిద్ధమే, దీన్ని కాదనట్లే. కానీ మంచి ఎవరు చేసినా ఆ మంచిని ఫాలో అవ్వాల్సిన అవసరం పార్టీలకు అతీతంగా ఉందని మాత్రమే తెలియజేస్తున్నా. సో దీంట్లో ఒకరిని చెప్తూ ఇంకొకరి వ్యక్తిత్వాన్ని తగ్గించి వాళ్ళు చేసిన మంచి పనులను మనము అందరూ 100% మంచి చేస్తారు. అంటే ఇప్పుడు ₹1.90 ఇవ్వడం గొప్ప, 2 రూపాయలకి ఇవ్వడం గొప్ప? 90 పైసలకి ఇవ్వడమే గొప్ప సార్. మరి ఎన్టీ రామారావు గొప్ప అంటున్నారు కదా. కోట్ల విజయభాస్కర్ ఎన్టీ రామారావు గొప్ప అంటారు. దేశ గతినే మార్చిన పివి నరసింహరావు కంటే ఎన్టీ రామారావు గొప్ప, ఆయన స్పీచ్ అంటున్నారు. మీ గవర్నమెంట్ నేను ఎట్లా సార్ ఎట్లా చెప్పాలి చెప్పండి. మీరు మధ్యలో నన్ను బిట్లుగా చేస్తే ప్రజలు ఏమనుకుంటారు? ఇందుకేదో మొత్తం రాంగ్ లైన్ లో మాట్లాడుతుంది అనుకుంటారు. సరి చేస్తాను తప్ప నేను ఎక్కడ మిమ్మల్ని తప్పు పట్టట్లేదు. దాన్ని నేను ఏమంటున్నా అంటే ఇనిషియేషన్ అన్నది అక్కడ జరిగింది అని చెప్పబడుతుంది. ఇక్కడ ఆ ఇనిషియేషన్ కొనసాగింపులో భాగంగా బెటర్మెంట్ గా వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందని చెప్పిందలో భాగంగానే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఒకరి వ్యక్తిత్వాన్ని తగ్గించి ఒకరిని పెంచి ఇందిర గారు ఈ విషయంలో మీ పట్ల నాకు చాలా క్లారిటీ ఉంది. మీకు ఆ విషయాలు తెలుసు. రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు ఏమిటనేది ఆ విషయాలు తెలుసు. కానీ బట్ ఆ విషయాల మీద మళ్ళీ చర్చలో కాదు మీరేమి అభ్యంతరంగా మాట్లాడతారని కానీ రాజశేఖర రెడ్డి గారి నుంచి వేరే విధంగా ఆ ఇష్యూలో వేరే విధంగా మాట్లాడతారని నేనేం అంటలేదు. కాకపోతే చర్చ వచ్చింది కాబట్టి ప్రస్తావించాను. ఉచిత విద్యుత్ అన్నది ఎన్టీ రామారావు గారికి సంబంధం లేని విషయం. రాజశేఖర రెడ్డి గారు మాత్రమే తీసుకొచ్చారు. ఆయన 50 రూపాయలు తీసుకొచ్చిన మాట వాస్తవం. ఎన్టీ రామారావు గారు ఓకే. కిషోర్ గారికి చెప్పండి. 24 గంటలు చేశాడు. ఓకే గుడ్. కిషోర్ గారు చెప్పండి. 3 గంటలే కరెంట్ చాలని అంటున్నారు అని కోదండ రెడ్డి గారు అన్నారంట. మీ వైఖరి ఏమిటి ఆ విషయంలో? సంక్షిప్తంగా మాట్లాడితే మేజర్ అంశాల్లోకి మళ్ళీ వెళ్దాం మనం. సరే సార్, ఇప్పుడు వాళ్ళిద్దరు చాలా ఎక్స్టెన్సివ్ గా మాట్లాడారు. సార్ ముందుగా ఇప్పుడు నేను ఇంజనీర్ సార్ బేసిక్ గా. ప్లీజ్ ఇప్పుడు 3 గంటలు సరిపోతుంది అంటే దేనికి సరిపోతుంది అని అనాలి. ఇప్పుడు 3 కిలోలు బియ్యం సరిపోతుంది అన్నాం అనుకోండి, ఇంట్లో 10 మంది ఉంటే సరిపోద్దా, 2 ఉంటే సరిపోద్దా? అంతే కదా. పని చేసే వాళ్ళ లేకపోతే ఏసీలో కూర్చుని కంప్యూటర్ మీద పనిచేసే వాళ్ళు కొంచెం తక్కువ తింటారు. నిజంగానే పొలాల్లో పనిచేసే వాళ్ళకి ఎక్కువ అవసరం ఉంటుంది. సో బేసిక్ గా ఒక నెంబర్ చెప్పేసి ఆ నెంబర్ 3 గంటలే సరిపోద్ది అందరికీ సరిపోద్ది అని అంటే అది యాజ్ అన్ ఇంజనీర్ నాకైతే ఎక్కడ అర్థం కాలేదు, అది పొంతం లేదు. సరే, వారు కోదండరెడ్డి గారు పెద్ద వ్యవసాయదారులు, వ్యవసాయం మీద పట్టుంది అది అని చెప్తున్నారు. కానీ బట్ నాకు బేసిక్ మ్యాథ్స్
కుదరట్లేదు సార్. ఇక సరే దాని గురించి అనుమానాలు ఏం వస్తాయి అని అంటే, ఇక అంతకుముందు రాకేష్ గారు కూడా అన్నట్టున్నారు, అమెరికాలో ఒకసారి ఈవెన్ రేవంత్ గారు కూడా అన్నారు, అదే మాటలు మళ్ళీ గుర్తొచ్చి ఏమో కట్లు పెట్టడానికి ప్రయత్నిస్తారేమో అని చెప్పి ఒకటి అనిపిస్తుంది. అంటే సబ్సిడీలు భారం అయిపోతున్నాయి, మనకు తెలిసిన విషయాలే అవన్నీ కూడా. దేశంలో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డులు డిస్కామ్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్న 7%, 9% సార్, దేశం మొత్తంలో ఎలక్ట్రిసిటీ బోర్డులలో ఉన్న లాసుల్లో 9% మనమే ఉన్నాయి. అక్యుములేటెడ్ లాసెస్ అంటాం, డెట్ అనుకోండి, అందులో కొంత అప్పుల రూపంలో ఉంది, కొంత అక్యుములేటెడ్ లాసెస్. ఆ అక్యుములేటెడ్ లాసెస్ లో 70,000 కోట్లకు చేరింది మనం. 7 లక్షల కోట్లు దేశం మొత్తంలో ఉన్న అన్ని కరెంట్ డిపార్ట్మెంట్లు ఉంటే మన ఒక్క రాష్ట్రమే 7 లక్షల కోట్లు. సో దానివల్ల భారం ఎట్లా, ఇప్పుడు బీఆర్ఎస్ వారు అంతకుముందు ఏం చేశారు అని అంటే, ఇంతకు రైతులు ఎంత కరెంటు వాడుతున్నారు అనేది ఎవరికి తెలియదు. అయితే దానివల్ల మంచిదా చెడ్డదా అనేది ఏమీ లేదు, కానీ ఎలక్ట్రిసిటీ బోర్డుకు గవర్నమెంట్ ఎంత కట్టాలి పైసలు అన్న దాని మీద మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చిన నెంబర్లు వేసేసి మేము ఇంత కట్టేశాము దాంతో అయిపోయింది అన్నారు. ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఒక కొలత అనేది లేకపోతే ఎలక్ట్రిసిటీ బోర్డుకి గవర్నమెంట్ సబ్సిడీ ఎంత కట్టాలని నేను అప్పుడు కూడా చెప్పేవాడిని. అంతేకాదయ్యా, మీరు మోటార్లు గీటర్లు అని చెప్పి చాలా గొడవ చేస్తున్నారు, అయినా మోటార్ల దగ్గర మీటర్లు ఏం పెట్టట్లేరు, కానీ ఈవెన్ సబ్ స్టేషన్ల దగ్గర జస్ట్ అసలు ఏంటి అనేది తెలిస్తే గవర్నమెంట్ దగ్గర నుంచి ఎంత వసూలు చేయాలనేది తెలుస్తుంది కదా. అంటే మీరు అసలు ఈవెన్ ప్రీపెయిడ్ అంటున్నారు, మీరు ఒక ప్రీపెయిడ్ మాట మాట్లాడారు. గవర్నమెంట్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది సార్, ఒక రైతుకి 10,000 రూపాయలు ప్రతి నెల లాభం చేకూరుస్తోంది, లేకపోతే 5,000 రూపాయలు ప్రతి నెల లాభం చేకూరుస్తుంది అనుకోండి. అసలు ప్రజలకు చెప్పుకోవాలని చెప్పి ఉత్సుకత ఉంటది కదా ప్రభుత్వానికి, మేము ఇంత చేస్తున్నాము, పలానా కిషోర్ రెడ్డి గారు మీకు మీ కరెంటు బిల్లు ఇంత ఉండింది, మీకు లాభకరంగా చేస్తున్నాము అని చెప్పి చెప్పుకునేటట్లు ఉండాలి కదా. అది చెయ్యాలి కదా. కానీ ఎందుకు అసలు మేము ఎంత మేలు చేస్తున్నామో రైతులకు ఎవరికి తెలియవద్దు, మాకు కూడా తెలియవద్దు అన్న విధంగా ఆలోచన సరళి ఎందుకు ఉంటుందో నాకైతే అర్థం కాలేదు. ఎనీవే, ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తున్నామని చెప్పి రైతులకు చెప్తే ఆ సబ్సిడీలు మాత్రం 100కి 100% ఇవ్వాల్సిందే. దానికి జవాబుదారీతనంగా ఉండాలి. అనవసరంగా ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి చెప్పడమేమో చెప్తున్నారు, కానీ ఈ ఎలక్ట్రిసిటీ బోర్డు వీళ్ళకి వీళ్ళు అపాయింట్ చేసిన ఎండిఏ ఉంటారు కదా, అక్కడ మాత్రం ఏది సబ్సిడీలు ఇవ్వకుండా ఆ డిపార్ట్మెంట్లను ముంచేసి మొత్తం మీద ఆ వ్యవస్థని మొత్తం భ్రష్టు పట్టించే విధంగా పరిగెట్టిందండి. సో నేనేమంటున్నానంటే, ప్రభుత్వాలు తప్పనిసరిగా సబ్సిడీలు ఇవ్వాల్సిన చోట ఇవ్వాల్సిందే. అవి మేము ఇస్తాము, వీళ్ళు ఇస్తారు, అందరూ ఇస్తారు. సబ్సిడీలు ఇవ్వాల్సిన చోట ఒక్కొక్క ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ ని బట్టి సబ్సిడీలు ఇస్తాము, సపోర్ట్ ఇస్తాము. కానీ అది క్లెయిమ్ చేసుకోండి బాబు, మీరు ఏమి ఇస్తున్నారు, మీరు ఎంత ఇస్తున్నారు, నిజంగా ఎంత లాభం చేస్తున్నారు ప్రజలకు క్లెయిమ్ చేసుకోండి, క్లియర్ గా క్లెయిమ్ చేసుకోండి. సంస్థలను కూడా మునగకుండా చూడండి. గుడ్ కిషోర్ గారు, మీటర్లు మామూలుగా పెట్టరని మాబోటాళ్ళని కూడా ఏం తప్పే ఉందని అనేదే అభిప్రాయం. అయితే ఆ మీటర్లను అడ్డం పెట్టుకుని భవిష్యత్తులో రైతులకి ఉచిత కరెంటు లేకుండా చేస్తారు, భారం వేస్తారనేది ప్రధానమైనటువంటి అభియోగం. దాన్ని మీరు కన్విన్స్ చేయలేకపోతున్నారు. మీ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో స్మార్ట్ మీటర్లు పగలగొడతామని చెప్పింది, పగలగొట్టమని కూడా చెప్పింది, కొందరితో పగలగొట్టారు కూడా. మరి ఇప్పుడు మీ పార్టీ మిత్రపక్షం మరి వైఖరి మార్చుకుందో లేదో మాకు తెలియదు. అట్లాంటిది జరగకుండా ఉంటుందా సార్? వాళ్ళ వైఖరి మార్చుకున్నారా? మీరు ఒకసారి టీడీపీ వాళ్ళని కూడా తెచ్చేస్తే వాళ్ళే చెప్పేవారు కదా సార్. ఇప్పుడు నన్ను కూర్చోబెట్టి ప్రతిసారి మీరు ఆంధ్ర రాజకీయాలు తెలంగాణలో కూడా టీడీపీని మేము తీసుకురాబోతున్నాం అని చెప్పారు వాళ్ళు, భలే వాళ్ళే మీరు. సార్ నేననేది ఏంటంటే, నన్ను ప్రతిసారి పిలిచి టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది అన్న దాని మీద కేంద్రం ఏం చేస్తుందో అడగండి సార్. నన్ను తెలంగాణలో బీజేపీ ఏమంటుందో అడగండి, నేను దానికి బాధ్యత. అంతవరకు నాకు అధికారం కూడా ఉంది మాట్లాడడానికి, వారి గురించి మాట్లాడడానికి అధికారం లేదు కదా మనకి. రైట్, మీ ఇబ్బంది నేను అర్థం చేసుకున్నాను.